హలో వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ అండ్ మేడారం జాతర ఫ్రెండ్స్. ఈ జాతర స్పెషల్ ఏంటంటే ఎంత పేదవాళ్ళైనా ఎంత కోటీశ్వరులైనా కానీ ఇక్కడ మాత్రం బయట చుట్టూ పొలాల్లో చెట్టు కింద ఉండాల్సిందే. పేద బీద అని తీయడలేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా కానీ చెట్టు కింద ఉండాల్సిందే. అండ్ ఇట్లా పొలాలు ఓపెన్ ప్లేస్ లో మన బండ్లు పార్క్ చేసేసి గుడారాలు వేసుకుని ఉండాలి. ఇక్కడ రూమ్స్ అంటూ హరిత హోటల్స్ అంటూ ఉండవు. ఉన్నా అవి చాలా తక్కువ, సరిపోవు. 1,00,00,000 మంది వరకు భక్తులు వస్తారు. అవేమో ఒక 1000-2000 ఉంటాయి రూమ్లు. అవి గద్దెకు దగ్గరగా ఉంటాయి. అవి అయితే ఎవరికి సరిపోవు. అంత చుట్టూ ఈ అడవిలో పొలాల మధ్యలో చెట్ల కిందనే ఉండి అండుకొని తిని అమ్మవారిని దర్శించుకుని వెళ్తుంటారు ఫ్రెండ్స్. ఎవరైనా మీరు దర్శనం చేసుకుని మేడారం జాతరకు వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉన్నట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో మేడారం జాతర 2024 జరిగినప్పుడు ఫుల్ అన్ని డీటెయిల్స్ అన్ని వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూసేయండి ఫ్రెండ్స్. Subscribe to my channel and also press this bell icon.